పువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారన్న ఒక వార్త వస్తుంది. అంటే వాళ్ళు గత కొంతకాలంగా అనేక రకాలుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె మాధురి బిగ్ బాస్‌లకెళ్ళడం, అక్కడ ఎక్కువ రోజులు లేకుండా మళ్ళీ బయటకొచ్చేయడం. సో, ఇవన్నీ కూడా వివాదాలైంది. అలాగే ఇంకా వాళ్ళిద్దరి వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆయన్ను వైసీపీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. సో, ఆమె కూడా వైసీపీలో లేదు. మొత్తానికి ఇద్దరు హైదరాబాద్‌లోనే స్థిరపడి ఇక్కడ చందానగర్‌లో సమ్ సిల్క్స్ షాపు పెట్టారు. చీరల షాప్ పెట్టారు. ఇంకా ఏవో వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాగే ఇద్దరు వ్యాపారాలు చేస్తున్నారు. బట్ ఎప్పుడు కూడా సంచలనంగా ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి. అదేంటంటే రాత్రి నిన్న ఒక పార్టీలో వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్తున్నారు. అసలు వివరాలు చూస్తే మనకి రంగారెడ్డి జిల్లా మైనాబాద్‌లో ఒక ఫామ్ హౌస్‌లో వీళ్ళు ఒక పార్టీ జరిపారు. అదేంటంటే దివ్యల మాధురి బర్త్‌డే సందర్భంగా పార్టీ జరిపారు. ఈ పార్టీ అనుమతి లేదు. పార్టీకి అనుమతి లేకుండా ఫారిన్ లిక్కరు ఇవన్నీ కూడా పెట్టారు. అట్లాగే హుక్కా ఇవన్నీ పెట్టారు. సో, అనుమతి లేదు కాబట్టి దాదాపు 27 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. 27 మంది మీద కేసులు పెట్టి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్తున్నారు. దీంట్లో ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. స్పెషల్ ఆపరేటింగ్ టీము. సో, చాలా సార్లు మనం ఇలాంటి టాపిక్‌లు మాట్లాడుకున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు ఉండడం, పార్టీలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే పదే పదే పోలీసులు అనేక సార్లు చెప్తున్నారు. పబ్లిక్‌గా పార్టీలు ఇచ్చేటప్పుడు మీరు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. ఏ లిక్కర్ వాడుతున్నారు డీటెయిల్స్ ఇవ్వాలి. అట్లాగే దీంట్లో డ్రగ్స్ గానీ, గాంజా గానీ వాడట్లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ముందుగా క్లియర్‌గా చేసుకొని వెళ్ళాలి. కానీ పదే పదే పోలీసులు ప్రచారం చేస్తున్నా గూడా సెలబ్రిటీస్ చాలామంది చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య గూడా మంగ్లీనా ఎవరు ఇలాంటి కేసులో గూడా ఇరుక్కున్నారు. సో, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో డబ్బులున్న వర్గం బాగా పెరిగింది మనకి. వాళ్ళు పార్టీ కల్చర్ గూడా పెరిగింది హైదరాబాద్‌లో. సో, పెరిగినప్పుడు వాళ్ళు ఇళ్ళల్లో ఎక్కువ మందితో చేసుకోలేరు. పైగా లౌడ్ మ్యూజిక్ పెట్టి అవన్నీ చేస్తే రెసిడెన్షియల్ ఏరియాలో ప్రాబ్లమ్ అని చెప్పి ఈళ్ళు అక్కడైతే బావుంటదని చెప్పి ఫార్మ్ హౌస్‌లు గాని, గెస్ట్ హౌస్‌లు అట్లా ముఖ్యంగా మెయినాబాద్ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. అక్కడ వీళ్ళు బుక్ చేసుకొని పార్టీలు చేసుకుంటారు. నిజానికి పార్టీలు చేసుకోవద్దని పోలీసులు గాని, తెలంగాణ ప్రభుత్వం గాని చెప్పట్లేదు. కాకపోతే ప్రాపర్ పర్మిషన్‌లు తీసుకొని ఆహ్, ఎన్ని బాటిల్స్ వాడుతున్నాం, ఏ కైండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం అవన్నీ గూడా పోలీసులకి తెలియజేసి లౌడ్ స్పీకర్‌లకి వీటన్నిటికి పర్మిషన్ తీసుకోవాల. కానీ పర్మిషన్ తీసుకోవట్లేదు. పదే పదే చెప్తున్నారు. చాలా కేసులొచ్చాయి. అయినా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారనేది తెలీదు గానీ మొత్తానికి అంటే వీళ్ళు వివాదాల్లోకి ఎళ్ళాలని చేశారా? లేకపోతే ఇది తెలీదని చెప్పలేం. ఎందుకంటే అందరికి తెలుసు ఇవాళ. పార్టీలు చేసుకోవాలంటే మనం పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తెలుసు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పార్టీల్లో డ్రగ్స్ వాడకం గూడా బాగా పెరిగింది. దీనికి కూడా ప్లాన్డ్‌గా చాలామంది డ్రగ్స్ కోసమే పార్టీలకెళ్తున్నారు. కొంతమందయితే ఆహ్, ఒక నలుగురైదుగురు కలిసి డబ్బులేసుకొని తలా 20,000 అట్లా వేసుకొని దానికి అమ్మాయిల్ని పిలవడం, డ్రగ్స్ చేసుకోవడం, పార్టీలు జరుపుకోవడం అనే కల్చర్ గూడా ఈ మధ్య కాలంలో నేను పర్సనల్‌గా గూడా చాలా విన్నాను. ఇలాగా ఈ కల్చర్ గూడా బాగా హైదరాబాద్‌లో పెరిగింది. అంటే ముఖ్యంగా గాంజా ఒకటి ఇప్పటికి గూడా ఫ్లో బానే ఉంది. ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. కొన్ని చోట్లయితే వితిన్ ద ప్రిమైసెస్‌లో గూడా గాంజా పండిస్తున్న ఇది గూడా కేసులున్నాయి. కొంతమంది స్టూడెంట్‌లయితే వాళ్ళు మనం చూస్తే రోజంతా గాంజా మత్తులో ఉన్న కేసులున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ మీద, గాంజా మీద స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాడు. కానీ ఈ పార్టీలలో అవి ఎక్కువ వాడుతున్నాయి. గతంలో గూడా అనేక సార్లు మనం గూడా చెప్పుకున్నాము. సో, అలాగా ఇప్పుడు వీళ్ళిద్దరూ గూడా అంటే వీళ్ళు గాంజా వాడారా? లేకపోతే డ్రగ్స్ వాడారా? అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. సో, ప్రెజెంట్ వీళ్ళిద్దరి మీద పెట్టిన కేసయితే పర్మిషన్ లేకుండా పార్టీలు జరుపుతున్నాడు. లౌడ్ స్పీకర్‌లు పెట్టారు. అట్లాగే ఫారిన్ లిక్కరు వాడారు. ఫారిన్ లిక్కర్ తాగకూడదనేమి లేదు. కాకపోతే పార్టీలు జరిపినప్పుడు పబ్లిక్ ప్లేస్‌లో జరుపుతున్నప్పుడు ఇట్లాగా ఎన్మాస్ అంటే ఎక్కువ మందితో జరుపుతున్నప్పుడు స్థానిక దాని పరిధిలోకొచ్చే పోలీస్ స్టేషన్‌లో వీళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. సో, వీళ్ళు ఏమేమి పార్టీలు ఏమేమి చేస్తున్నారో అవన్నీ గూడా లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయాలి.
ఇది చేయట్లేదు చాలామంది. కొంతమందేమో తెలిసి చేయరు. కొంతమందేమో తెలియకుండా వాళ్ళకి తెలీదు ఇది చేయాలని గూడా సరదాగా పార్టీ చేసుకుంటున్నాము. మనం ఎక్కడో ఫార్మ్ హౌస్ తీసుకున్నాం గదా! అనుకోని చేసుకుంటారు. అది వాళ్ళ దృష్టిలో ప్రైవేట్ పార్టీ. కానీ పోలీసుల చట్టం దృష్టిలో కాదు. సో, పోలీసులు చాలా సార్లు చెప్తున్నారు. సజ్జనార్ గూడా చాలా సార్లు చెప్పాడు. ఇలాగ పార్టీలు చేసుకున్నప్పుడు మీరు ముందుగా పర్మిషన్ తీసుకోండి. దానికి మీకు అవసరమైతే మేము సెక్యూరిటీ కూడా ఇస్తామని. సో, వీళ్ళేందంటే కొంతమంది ఈ పార్టీల ముసుగులో 2 జరుగుతాయి. ఒకటి అమ్మాయిల, అబ్బాయిల కలయిక జరగడం. దాంతో ఎంజాయ్ జేయడానికి కోసం ఈ పార్టీని ఏర్పాటు జేయడం అనేది గూడా కొంతమంది జేస్తున్నారు. ఓ బర్త్‌డే పేరుతోనో, లేకపోతే ఇంకే కారణంతోనో కొంతమంది అమ్మాయిల్ని పిలిపించుకొని ఎంజాయ్ చేద్దామన్న యాంగిల్‌లో పార్టీ జేస్తున్నారు. అందువల్ల కూడా వీళ్ళు పోలీసుల పర్మిషన్ తీసుకోరు. రెండవ యాంగిల్ ఏందంటే డ్రగ్స్ గానీ, గాంజా గానీ తీసుకొని దాన్ని ఈ డ్రింక్స్‌లో వాటిలో కలుపుకొని చేయడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల పోలీసుల్ని ముందుగా పర్మిషన్ పోతే వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు. అవసరమైతే పార్టీ రోజు గూడా వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు సైలెంట్‌గా మనం జేసుకుందాం అని గూడా కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరూ సెలబ్రిటీలు గాబట్టి ఇది న్యూస్ అయింది. సో, వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ, పోలీసులైతే వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. కొన్ని బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హుక్కా గూడా పబ్లిక్‌గా వాడడాన్ని ఆ మధ్య బ్యాన్ చేశారు. సో, హుక్కా గూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని చోట్ల ఇప్పుడు హుక్కా సెంటర్స్ ఉన్నాయి. దాని మీద గూడా దాడులు జరుగుతుంటాయి. పబ్బుల్లో అక్కడెక్కడో గూడా హుక్కాలు పెడుతున్నారు. సో, అవి గూడా జరుగుతుంటాయన్నమాట. సో, ఇక్కడేందంటే నైట్ లైఫు ఆహ్, హైదరాబాద్‌లో పెరిగింది. బట్ నైట్ లైఫ్ పెరిగిన దానికి అనుకూలంగా